నువ్వు ఏ సమాజంలో ఉంటున్నావు నాకు తెలీదు, నువ్వు ఎవరివైనా, నువ్వు ఎక్కడున్నా, ఏ సమాజంలో నివసిస్తున్నా గుర్తుపెట్టుకో, నువ్వు ఉన్న సమాజంలో నువ్వు బ్రతికిన దినములన్నిట నువ్వు విజ్ఞాపనకర్తగా ఉంటే దేవుని హస్తము నీ పక్షంగా నిలిచి శత్రు కార్యాలు నిర్వీర్యం అవడానికి నీ విజ్ఞాపననే నిన్ను దేవుడు బలంగా వాడుకుంటాడు. హల్లెలూయా. కొంతమందికి ప్రార్థన అంటే ఎంతో నిర్లక్ష్యం, అర్థమైందా? కానీ గుర్తుపట్టు, సమూయేలు ఒక్కడే ఒక జాతినికి కాపలాగా ప్రార్థన పరుడై ఒక జాతి మొత్తానికి శత్రువుల యొక్క బెడద అనేది తగలకుండా కాపాడగలిగాడు. ఈరోజు నీ ప్రార్థన నీ కుటుంబానికి ఒక ప్రాకారంలాగా శత్రువు బెడద అనేది నీ కుటుంబానికి లేకుండా ఉండగలగాలి. నువ్వు విజ్ఞాపన చేస్తే, నువ్వు ఏ సంఘంలో అయితే ఉన్నావో ఆ సంఘానికి నువ్వే ఒక దీవెనకరమైన పాత్రగా ఉండాలి. ఎలా అనంటే నువ్వు చేసే విజ్ఞాపనను బట్టి. ఈ సత్యాన్ని గుర్తెరిగితే ఖచ్చితంగా ప్రార్థన చేయకుండా మనం ఉండలేము.